నో పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఇన్ క్వశ్చన్ అవర్. ప్లీజ్ కూర్చోండి. సార్ నేను సార్ ఇప్పుడు బట్టి విక్రమార్క గారు అసలు ప్రశ్న ఒకటి, ఆయన మాట్లాడిందంతా ఒకటి సార్. ప్రశ్నకు సమాధానం ఇవ్వమంటే ఇక వడ్లు మేమే కొన్నాం. గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్లో వడ్లు కొనలేదు, మేము పైసలు ఇవ్వలేదా సార్? ఇప్పుడు వారు ఒకటి వ్యవసాయానికి ఉచిత విద్యుత్తుకు బీఆర్ఎస్ హయాంలో డబ్బులు ఇవ్వలేదన్నారు. నేను ఐఎమ్ ఛాలెంజింగ్ 65,000 కోట్ల రూపాయలు ఉచిత విద్యుత్తుకు బీఆర్ఎస్ హయాంలో మేము విద్యుత్ శాఖకు చెల్లించాము. నంబర్ 1. నంబర్ 2, వారు మాట్లాడుతూ మిత్తిలకి ఇంత కడుతున్నామని చెప్పిండ్రు. ఆర్బీఐ నివేదిక ప్రకారంగా 2,900 కోట్లు మాత్రమే మిత్తి. కాగ్ రిపోర్టు ప్రకారంగా 2,100 కోట్ల రూపాయలు మిత్తి కడుతున్నారని కాగు ఆర్బీఐ చెప్పింది ఒకటైతే, బట్టి గారు సభలో చెప్తున్నట్టు తప్పు విషయాన్ని వారి సభను తప్పుదో పట్టిస్తున్నారు. అధ్యక్ష, 1,27,000 కోట్ల అప్పు తెస్తే ఏమన్నా ఒక్క ప్రాజెక్టు కట్టింది అధ్యక్ష? మేము మా బీఆర్ఎస్ హయాంలో మిషన్ భగీరథ, మల్లన్న సాగర్, రంగనాయక్ సాగర్ ఎన్నో ప్రాజెక్టులు కట్టి ఆస్తుల కల్పన చేసింది బీఆర్ఎస్ అయితే, అప్పులు చేసి వీళ్ళు కేవలం కమిషన్ల కోసం పంచుకొని తిన్నారు తప్ప వాస్తవానికి జరిగిందేం లేదు అధ్యక్ష. నేను మీ ద్వారా కోరుతా ఉన్నా, దయచేసి ఈ అంశం మీద చర్చ పెట్టండి. ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉంది. మీరు ప్రివిలేజ్ మోషన్ కన్సిడర్ చేసి చర్చ పెట్టాలని కోరుతూ సభను తప్పుదో పట్టిస్తూ బట్టి గారు చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. చెన్నూరులో ఆర్టీసీ